అందరికీ జై శ్రీరామ్. ప్రపంచ మానవాళికి మనతో పాటు జీవనం సాగిస్తున్న ప్రతి జీవికి ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. మనం ప్రకృతిని నాశనం చేస్తూనే పర్యావరణానికి ఏది హాని కలుగుతుందో ఆ పని చేసుకుంటూనే పర్యావరణ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉంటాం అమాయకత్వంగా. అలాగే కొంతమంది ప్రకృతిని ప్రేమించి ప్రకృతితో మమేకమై జీవనం సాగించే కొంతమంది మహానుభావులకు నమస్కారాలు. 40 సంవత్సరాల నుంచి కొన్ని వందల ఎకరాల్లో కొన్ని వేల చెట్లు పెంచిన ఖమ్మం రాములు గారికి, అలాగే తిక్కమ్మ కన్నడ నుంచి ఆవిడ కూడా కొన్ని లక్షల్లో చెట్లు పెంచారు. జాదవ్ అని జార్ఖండ్ నుంచి ప్రకృతి ప్రేమికుడు. మనకు తెలిసిన వాళ్ళలో వీళ్ళ ఒక ముగ్గురు, వీళ్ళ కొంతమందికి పద్మశ్రీ అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. పొద్దున్న లేచి వాళ్ళ దినచర్య చెట్లు నాటడం, వాటి పోషణ వీళ్ళు చూడడం, నీళ్లు పోయడం టైంకి, అలాగా పెద్ద పెద్ద వృక్షాలుగా చేశారు చెట్లు నాటి. మనం అభివృద్ధి పేరుతో ఎన్నో చెట్లు నరుకుతున్నాం. విస్తరించడానికి ఎన్నో కొండలు, పెద్ద పెద్ద పర్వతాలు కూడా నాశనం చేస్తున్నాం. భూమి ఎంత నీరైతే దాచుకోగలదో పర్వతాలు కూడా ఇంచుమించుగా అంత నీరు దాచుకుంటాయి. కొద్దిగా వదులుతూ ఉంటే భూమిలోకి ఇంకుతాయి. ఎప్పుడన్నా అత్యవసరంగా బోర్ వేసుకుంటే బోర్లో నీళ్లు పడతాయి, చెరువుల్లోకి వెళ్తాయి ఆ కొండల్లోంచి నీళ్లు. అలాంటి కొండలను మనం పిండి చేసి ప్రకృతిని నాశనం చేస్తున్నాం. ఇక చెట్లు అంటే రహదారుల విస్తరణ అని మనకు అనుకూలంగా చెట్లన్నీ నరికేస్తున్నాం. దానితో పాటుగా చెట్లు కూడా మనం నాటడం దినచర్య, లేకపోతే ఏదో ఒక రోజు, వారానికి ఒక రోజు, నెలకు ఒక రోజు పెట్టుకుని చెట్లు ఖచ్చితంగా నాటాలి. మనం ఇంట్లో పెంచుకుంటాం చిన్న చిన్న చెట్లు, తులసి మాత అని, పూజకి పనికొచ్చేటి, లేకపోతే పువ్వుల చెట్లు. అలాగే రహదారుల వెంబట వేప చెట్లు పెట్టుకోవాలి మనం. వేప చెట్టు గాలి సూక్ష్మ క్రిముల్ని నాశనం చేయడానికి పనిచేస్తుంది. అలాగే రావి చెట్లు మన లోపల ఆరోగ్యం ఏమన్నా పాడైతే వాటిని తగ్గించడానికి రావి చెట్టు చాలా ఉపయోగపడుతుంది. అలాగే నీడనివ్వడానికి. ఇంకొకటి, మనుషులు వెళ్ళలేని చోట, కొద్దిగా జంతువులు ఎక్కువ ఉంటాయన్న చోట పళ్ళ చెట్లు మనం నాటొచ్చు, వాటికి ఉపయోగపడతాయి. అలాగే చెట్టు మనకెంత అవసరమో ప్రతి జీవికి చెట్టు అంత అవసరం. దాని నుంచి వచ్చే గాలి మనకు అవసరం. అలాగే నీరు కూడా అవసరం. నీటిని కూడా కలుషితం చేయకుండా పర్యావరణాన్ని మనం ఎంత రక్షిస్తామో దాంట్లో ఒక భాగం నీరు ప్రధానమైనది. గాలితో పాటు నీరు కూడా చాలా ప్రధానం. గాలి నీరు లేనిదే మనం బతకలేము. కొంతమందికి నీరు దొరకట్లేదు, కొంతమందికి ఎక్కువ అవుతుంది, వాళ్ళు వృధా చేస్తున్నారు. ఇదొక్కటి జాగ్రత్త వహించాలి మనం. ప్రకృతిని ఎప్పుడైతే మనం ప్రేమించి ప్రకృతిలో మమేకమై బతకగలుగుతామో మనకు మనుగడ ఉంటుంది, మన జీవన పరిమాణం పెరుగుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ చెట్లు నాటి పర్యావరణాన్ని రక్షించుకుంటూ తమకు తాను రక్షణగా ప్రకృతిని ఏర్పాటు చేసుకుని మనుగడ సాగించాలని అందరికీ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. జై శ్రీరామ్.